2 రోజుల పాటు జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఉదయం నుంచే భక్తజనం పోటెత్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్యపవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ చాలా చక్కగా జరుగుతోంది. ఉదయం 6 గంటలకే కొబ్బరికాయ కొట్టి తొలిపావంచ దగ్గర గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకి సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అయినటువంటి పుసుపటి అశోక్ గజపతిరాజు ప్రచార రథాన్ని కూడా ప్రారంభిస్తారు. ఆ రథంతో కూడా మరింత మంది లక్షల సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఇదంతా కూడా ఆరులోవ ముడసర్లోవ ప్రాంతంలో మనం ఉన్నాం. గిరి ప్రదక్షిణ ముందు తొలిపావంచ దగ్గర మొదలు పెడతారు. అడవివరం, అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆరులోవ మీదుగా హనుమంతవాక, కైలాసగిరి, సీతమ్మధార, మాధవధార, తిరిగి మళ్ళీ గోపాలపట్నం మీద నుంచి సింహాచలం చేరుకోవడం. ఈ మొత్తం 32 కిలోమీటర్లు మన కంటికి కనిపిస్తుంది. ఇదే సింహాచల స్వామి కొండ. అది ఈ కొండ చుట్టూ స్వామి ఆలయం ఉన్నటువంటి ప్రాంతం, ఈ కొండ చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణే ఈ గిరి ప్రదక్షిణ. సింహాచల స్వామి ఉన్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ చేసి భక్తులంతా కూడా ఏడాదికి ఒక్కసారి ఈ విశాఖలో ఉన్నటువంటి సింహాచలంలో ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొన్నారు. వాడితో మాట్లాడుతూ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము గాజువాక అండి. ఇదే మొదటిసారి? లేదు, ఇది 5వ సారి. ఎలా ఏ రకంగా ప్రారంభించారు, ఎలా చేస్తారు గిరి ప్రదక్షిణ? ఇక్కడ తొలిపావంచి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం మనం హనుమంతవాక, ఆర్లవ అవన్నీ చూసుకొని ఎన్ఏడి అటు సైడ్ వెళ్ళిపోయి మొత్తం కైలాసపురం అవన్నీ చూసుకొని వెళ్ళాలి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి ఏర్పాట్లు అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చే తల్లి? మమ్మీతో వచ్చాను నేను ఫస్ట్ టైం. చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వాటర్ అది మంచిగా ఇస్తున్నారు. ఫుడ్ ఎక్కడంటే అక్కడ ఇస్తున్నారు. వాష్రూమ్స్ చాలా బాగున్నాయి. మెయిన్ వాష్రూమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి వాష్రూమ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది, అందరూ రావాలి. నేను తిరుపతి నుంచి వచ్చానండి. తిరుపతి నుంచి వచ్చాను. సౌకర్యాలు అన్నీ బాగున్నాయండి. సింహాచల గిరి ఇది 4వసారి చేస్తున్నానండి గిరి ప్రదక్షిణ. ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రపంచాన్ని తిరిగినంత ఫలితం వస్తుందన్న ప్రభావంతో మేమందరం వస్తున్నాము. ఈ ప్రదక్షిణ చేయడం వల్ల మనకు మోక్షం కూడా కలుగుతుందని భక్తులు మేము విశ్వసించి వస్తున్నామండి. ఇక్కడ సౌకర్యాలన్నీ బాగా చేసినారు. దేవస్థానానికి కృతజ్ఞత. నమో వెంకటేశ్వర. నుంచి వచ్చామండి. సో బాగా చేస్తున్నారండి, బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. 3వసారి నేను రావడం. అక్కడండి గుడి దగ్గర చేస్తాం, కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ వస్తాం. మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటాం. విజయనగరం జిల్లా అండి, పూసిపెట్టారు. ఇదే మొదటిసారి. అన్ని బాగానే 8:30కి ప్రారంభించి. పర్లేదండి, బాగానే ఉన్నాయి. తుని నుంచి వచ్చామండి మేము. చాలా బాగా చేస్తున్నారు అంతా, బాగుంది. ఎక్కడ ప్రారంభించారు మీరు గిరి ప్రదక్షిణ? గుడి దగ్గర నుంచి అండి. ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసాం. గుడి దగ్గర నుంచి బాగుంది. దారి పొడుగు కూడా బాగా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఇలా బృందాలుగా మిత్రులు, అలాగే కొన్ని కాలనీలన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి, కేవలం విశాఖ మాత్రమే కాదు, మన ఆంధ్ర నుంచే కాదు, ఒరిస్సా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ గిరి ప్రదక్షిణ పాల్గొన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము విజయనగరం అండి. ఇదే మొదటిసారి? ఇంతకు ముందు చేశారు? రెండోసారి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. అన్నవరం అండి. ఎలా ఉందమ్మా? ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఇక్కడ నుండి అండి, గుడి గురించి కింద నుంచి అండి. గుడికి చూడొచ్చు, ఇక్కడ మిత్ర బృందాలు కానీ, ఒక కాలనీలు కానీ అందరూ కలిసి వస్తాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము ఎండాడ్ నుంచి వచ్చాము. ఎలా ఉందమ్మా గిరి ప్రదక్షిణ? ఎలా ఉంది? ఏర్పాట్లు బాగున్నాయి. ఇదే మొదటిసారి? ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది మీకు? మధ్యలో మంచినీళ్ళు కానీ, వాటర్ ఇస్తున్నారు, బటర్ మిల్క్ ఇస్తున్నారు, పులిహార ఇస్తున్నారు, బాగున్నాయి. థ్యాంక్ యూ. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అడ్ రోడ్ నుంచి వచ్చాం సార్. ప్రతి సంవత్సరం వస్తామండి, బాగానే ఉంటదండి అన్ని. ఎక్కడి నుంచి చేయాలమ్మా గిరి ప్రదక్షిణ? ఎక్కడి నుంచి మొదలు పెడతారు? అక్కడ తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టుకుని దేవుడి దర్శనం చేసుకొని వచ్చి తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి మేము బయలుదేరుతాం సార్. బయలుదేరి రాత్రి నైట్ 10 అయినా, తెల్లవారుజాము 4 అయినా తిరిగేసి వెళ్తాం.
ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సూర్యలక్ష్మి. ఈస్ట్ గోదావరి జగ్గంపేట నుంచి వచ్చామండి. అప్పుడే 7 ఇయర్స్గా వస్తున్నాం. చాలా ఎక్సలెంట్ మాట గిరి ప్రదక్షిణ. స్వామి ప్రభావం చాలా ఎక్కువ ఇక్కడ. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు లక్షల్లో వస్తారు. పైగా ఇక్కడ ఇచ్చే సర్వీస్ ఉంది చూసారా, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఎక్కడికక్కడ భక్తుల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతిదీ కూడా ఇస్తూ, టాబ్లెట్స్ అవ్వచ్చు, తర్వాత మెడికల్ సర్వీసెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకి ఎంకరేజ్ చేస్తూ చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది మాట అండి. అందుకని ఏ ఇయర్ కూడా మానం. అది కాక నేను తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఎవ్రీ ఇయర్ నేను చెప్తాను, స్వామి చాలా ప్రభావం రండి అనేసి అంటాను. వాళ్ళు కూడా వస్తారు. వచ్చిన వాళ్ళకి కూడా అనుకున్నవి నెరవేరుతాడు అన్నమాట. అంటే శక్తితో నడిచి భక్తిగా నడిస్తే స్వామి ముందుకు నడిపిస్తాడు. ఓం నమో నారసింహాయ నమః. ఎక్కడి నుంచి వచ్చావు? మురళీనగర్. ఎలా ఉంది గిరి ప్రదక్షిణ ఎలా చేసుకుంటున్నాం? బాగా చేసుకుంటున్నాం. మేము మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర మురళీనగర్లో స్టార్ట్ అయ్యి రౌండేస్ మళ్ళీ మా ఇంటి దగ్గర ఆగిపోతాం. మేము ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు ఉన్నాయా? బాగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను వైజాగ్ ఎన్ఏ నుంచి వచ్చానండి. ఇది మాకు వైజాగ్ వారందరికీ కానీ మిగతా జిల్లాలందరికీ కానీ సంవత్సరానికి వచ్చే పెద్ద పండుగ అండి ఇది. ఈరోజు గిరి ప్రదర్శనని ఎంతో భక్తితో ఎంతో దీనితో అందరూ కఠోర దీక్షతో నడిచి ముక్తిని పొందడానికి అందరూ ప్రయత్నిస్తారండి. వీళ్ళు ఏర్పాట్లు చేసినవన్నీ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ అంటే అడుగడుగునా మాకు హెల్పింగ్ జీవీఎంసీ కానీ మొత్తం అన్నీ కూడా మనకి చాలా కోఆపరేటివ్గా ఉందండి. జై నమో నారసింహాయ నమః. మేము తుని నుంచి వచ్చామండి. ఇదే మొదటిసారి? లేదండి, ఇది అసలు థర్డ్ టైం. ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. ఇది మేము థర్డ్ టైం రావడం కానీ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మళ్ళీ అన్ని సంవత్సరాలు వద్దాం అనుకుంటున్నాము. ఏ టైం మీరు తొలిపావంచి దగ్గర ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఎంత టైం పట్టింది? మేము ఇప్పుడు 9కి స్టార్ట్ అయ్యామండి తొలిపావంచి దగ్గరికి. ఇంకా స్పీడ్ గా నడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అది దేవుడి దయ వల్ల. ఎండ ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గిస్తే బాగున్నాను. తున్నించండి. బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చామా? తుని నుంచి వచ్చామండి. ఇదే మొదటిసారి? ఐదోసారి అండి. ఐదోసారి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా చాలా బాగున్నాయండి. ఎన్నింటికి మొదలు పెట్టారు గిరి ప్రదక్షిణ? మేము 7:30కి దర్శనం చేసుకుని 9ంటికి మొదలెట్టామండి. ఇప్పుడు రావద్దుకి 11 అయిందండి. ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటారు? 10 కిలోమీటర్లు వచ్చారు? ఒక 8 కిలోమీటర్లు వచ్చి ఉంటామండి. ఎక్కడి నుంచి వచ్చామా? మేము అన్నవరం నుంచి వచ్చామండి. కుటుంబం మొత్తం వచ్చారా? మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చామండి. ఇదే మొదటిసారి? ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుందండి. మార్నింగ్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. ఫస్ట్ టైం. ఎలా ఉంది ఏర్పాట్లు? ఎలా ఉంది? బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఎండ లేదు, ఈ ఇయర్ కొంచెం ఎండ ఎక్కువ ఉంది. గిరి ప్రదక్షిణ ఆడడం ఎలా అనిపిస్తుంది? మొత్తం చుట్టూ బాగానే ఉంది. ఏదో ఒక హ్యాపీ ఫీలింగ్స్ అవుతుంది. నాకు అసలు తెలుగు స్ఫూర్తిగా రాదు. అయితే నాకు ఎంత ఫీల్ అవుతుంది హ్యాపీ. 8:30 8:40కు స్టార్ట్ అయితే ఇప్పుడులాగే 9 కిలోమీటర్ అయింది టోటలీ. ఎలా అనిపిస్తుంది ఇంతమంది నడవడం? అంత ముందు నడవడానికి హ్యాపీ అయిపోతాను. ఇది టైం సరిపోతే కూడా ఓకే, హ్యాపీగా అందరితో నడిచొస్తే టైం తెలియదు కూడా ఎలా వెళ్ళిపోతారు. ఒక్కటే అయితే ఒక గ్రూప్లో అయితే కూడా మీకు టైం ఒకే ఎండకి అయిపోతారు. ఎంత మందితో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళడానికి బాగా మంచి ఫీల్ అవుతుంది, హ్యాపీ ఫీల్ అవుతాను. ఎక్కడి నుంచి వచ్చావు? రాయగడ. రాయగడ, ఒడిశా నుంచి వచ్చావు తల్లి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగుంది. ఇదే మొదటిసారమ్మా? సెకండ్ టైం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉంటాయి? చాలా సూపర్ ఉన్నాయి. ఎన్నింటికి ప్రారంభించారు? 9 మార్నింగ్ 9 నుంచి. ఎంత దూరం? ఎలా ఉంది నడుస్తుంది? అందరితో చాలా అనిపిస్తుంది? బాగుంది. చాలా బాగుందండి. జనాలు కూడా బాగానే ఉంది, స్పందన కూడా బాగుంది, చాలా బాగుందండి. ఇది లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి అందరూ కూడా తమ యొక్క గిరి ప్రదక్షిణని మొదలుపెట్టారు. మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. అడుగడుగునా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కి కూడా ప్రత్యేకమైన పాయింట్లు ఉన్నాయి. సుమారుగా 200 మంచినీళ్ళ పాయింట్లు ఏర్పాటు చేశారు. అలాగే తాత్కాలికమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు రాత్రిపూట కూడా గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది కాబట్టి ఒక హై వాల్ట్ ఉన్నటువంటి ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా గిరి ప్రదక్షిణ చేసేటువంటి లక్షలాది మంది భక్తులకి తమ వంతుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రసాద వితరణ చేస్తున్నారు. మందులు కావచ్చు, ఇతర చల్లని పానీయాలు కావచ్చు, అన్నీ అందిస్తున్నారు. విశాఖ సింహాచలంలో గిరి ప్రదక్షిణ చాలా చక్కగా జరుగుతోంది. సుమారు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తమ గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.